హాయ్ అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్. ఇంకా ఈరోజైతే నేను జున్ను అయితే రెడీ చేశానండి. ఇంకా జున్ను చేసుకొని అయితే చాలా రోజులు అవుతుంది. ఇంకా ఇదైతే మా ఫామ్లోదేనండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి నేనైతే తింటున్నాను జున్ను చేసుకొని అయితే. ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను చేసుకుందామని, ఇంక ఇప్పటికైతే కుదిరింది. ఇంకా మా ఫామ్లోదే ఇదైతే. మాకే బర్రెలు ఉన్నాయని చెప్పాను కదండి. ఇంకా మాకైతే చిన్న ఫామ్ ఉంది. ఇంకా మా బర్రె నుంచి అయితే మేమైతే జున్ను పాలు తెచ్చుకొని అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఇంకా ముందుగానైతే పాలు అయితే ఇలా తీసుకోవాలండి. ఇంకా తీసుకున్న దాంట్లోనే పాలు మనం దీంట్లోనే బెల్లం వేసుకోవాలి. ఇలా బెల్లం చక్కెర మన ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే హాఫ్ అయితే వేస్తున్నాను. ఒక హాఫ్ కప్ అయితే బెల్లం వేసుకోవాలి దీంట్లోనే. ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి. నేనైతే రెండు కలిపి వేస్తున్నానండి. ఇంకా మీరు ఎక్కువ స్వీట్గా తింటేనైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం స్వీట్ తగ్గించి తింటాను కాబట్టి అదొక హాఫ్ కప్పు, ఇదొక హాఫ్ కప్పు వేసుకున్నానండి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం కరిగేంత వరకు అయితే. ఇలా బాగా కరిగిన తర్వాతనైతే ఈ బెల్లంలో ఏదైనా చెత్త అది ఉంటేనైతే వెళ్ళిపోతుంది కాబట్టి చెన్నీతో అయితే ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇంకా దాంట్లో ఉన్నదంతా వెళ్ళిపోతుంది కాబట్టి నేనైతే ఇట్లా ఫిల్టర్ అయితే చేసుకున్నాను. చేసుకున్న దాంట్లోనైతే ఇది చూడండి ఇలాగైతే మొత్తం అయిపోయింది, కరిగిపోయింది. ఇంకా దాంట్లోనైతే ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్, ఒక హాఫ్ స్పూన్ అంతా మిరాల పౌడర్ వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇలా వేసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాతనైతే నేనైతే స్టవ్ పైన అయితే ఒక రైస్ కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది కలిపిన తర్వాత స్టవ్ పైననైతే ఇలా రైస్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలండి. దీంట్లో ఇలా స్టాండ్ పెట్టుకోవాలి. ఇలా స్టాండ్ పెట్టుకుంటే దీనిపైననైతే మనం ప్రిపేర్ చేసిన పాలనైతే పెట్టుకోవాలి. మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత నేనైతే కలిపి పెట్టిన జున్ను పాలు అయితే దీంట్లో పెడుతున్నాను చూడండి. ఇది పెట్టుకొని అయితే మూత పెట్టి అయితే ఒక 15-20 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి. ఒక 15-20 నిమిషాల తర్వాత చూద్దామండి. ఇంకా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి. జున్ను అయితే బాగా ఉడికింది, గట్టి కూడా పడ్డదండి చూడండి. ఇంకా మేము జున్ను పాలదైతే ఇది 2 రోజుల తర్వాత పాలండి. ఇంకా మొదటి రోజు అయితే ఇంకా గట్టిగా వస్తుంది. ఇదైతే రెండో రోజు పాలు ఇవి, అందుకని కొంచెం ఇదిగానైతే వచ్చిందండి. ఇంకా ఫస్ట్ డే అయితే చాలా గట్టిగా వస్తుంది. ఇంకా నాకైతే రెండో రోజుది మంచిగా అనిపిస్తుంది. అదైతే ఫస్ట్ డే అయితే లబ్బర్ లబ్బర్లాగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే ఇలా చేసుకొని కొంచెం చల్లారని వాళ్ళు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూస్తున్నాను చూడండి. ఇంకా చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. ఇలా కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ మనం ఒక దాంట్లో వేసుకొని బౌల్ అదే కూడా స్టవ్ పైన పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది జున్ను అయితే. ఇంకా ఇదైతే మా ఫామ్ది కాబట్టి చూపిద్దామని అయితే చూపిస్తున్నానండి. ఇంకా ఇదైతే మా బర్రెలది కాబట్టి. మాకైతే చిన్న ఫామ్ అయితే ఉందండి. ఎప్పుడన్నా ఒకరోజు టైం ఉన్నప్పుడు అయితే చూపిస్తాను ఆ ఫామ్ కూడా. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాను మా ఫామ్ అయితే. ఇక చూడండి జున్ను అయితే తింటున్నాను, బాగా వచ్చిందండి. షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా మీకు కొంచెం కావాల్సి ఉంటే వేసుకోండి. ఇంకా నేనైతే తక్కువే తింటాను కాబట్టి తక్కువే వేసుకున్నాను. సూపర్గా ఉందండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.